ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి. దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ with outcomes. Every department is working for outcome. What is the outcome you are working? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు. 11, 12, 13% వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం తగ్గింది, డెట్ సర్వీసింగ్ పెరిగింది, డెట్ పెరిగింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు డూ ఇట్, రీస్ట్రక్చరింగ్, అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పీయూష్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రోనాల్డ్ అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్ రుణాలు ఎట్ట తేవాలి, ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు. వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేశాం. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళు స్ట్రెంగ్తన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, బీ క్లియర్, దాన్ని ఏ విధంగా చేస్తాం. మూడోది ఆల్ ఆడిటింగ్. 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్ ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 18 నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ 6 నెలల్లో ఏమేం చేయబోతున్నామో మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం. ఇంకొక పక్కన ఈ 18 నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం. సంక్షేమాన్ని కొనసాగిస్తాం, ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తాం, అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఇచ్చిన మాట, మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేటివ్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తూ ఉంటా. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. 1 ఇయర్లోనే చేయగలిగాం, ముందుకెళ్ళాం. ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో 50,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ ఆల్ హియర్. మనందరికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి. దీనికంటే బెస్ట్ ప్రోగ్రాం లేదని నా ఉద్దేశం. అందుకని మనం చేయగలిగాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని సూపర్ 6 ముందు తీసుకుపోయాం. రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం. ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్
వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది. అందుకే నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఈవెన్ మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ నాకు. మా ఫాదర్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేవాళ్ళు, అంటే సేఫ్టీ కోసం. అప్పుడు బ్యాంకులు ఇవన్నీ లేవు కాబట్టి మీరైతే సేఫ్గా ఉంటారు, మాకు ఈ డబ్బులు ఇస్తున్నాం, మీ దగ్గర పెట్టండి, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమ్మని. ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే ఒక క్రెడిబిలిటీ ఎట్లా పనిచేస్తుందనేది దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అన్నమాట. అదే మార్గం నేను ఎప్పుడు కూడా ఈ దేశంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, 30 ఏళ్లకు మనకు ఐటీ ప్రమోట్ చేశాం. నోబడీ విజువలైజ్డ్. ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చారు. ఎన్నేళ్ళు ఇవన్నీ? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ. నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే వితిన్ 25 ఇయర్స్ హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ. తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారిగా తయారయ్యారు. నిన్న మొన్న చూస్తున్నారు, ప్రపంచంలో చదువు కోసం విదేశ విద్య కోసం పోవడంలో తెలుగు వాళ్ళే నెంబర్ 1. నాట్ మహారాష్ట్ర, నాట్ కర్ణాటక, నాట్ అదర్ స్టేట్స్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెంబర్. ది టేస్టెడ్, అది కూడా ప్రపంచం అంతా కూడా చూశారు. ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చా. దట్ ఈస్ ది బ్రాండ్ వీఆర్ ఎంజాయింగ్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ పునరుద్ధరించాం. విశాఖ పార్ట్నర్షిప్ సబ్మిట్లు 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ అయితే రాబోయే 45 రోజుల్లో దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు దావోస్. ఇంకొక పక్కన ఎస్ఐపివి ఇప్పటికే 8,29,000 కోట్ల రూపాయల పెట్టుబడిని గ్రౌండ్ చేశాం. ఈరోజు కూడా ఒక్కోసారి చూస్తే సాటిస్ఫాక్షన్. ఈ దేశంలో హైయెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పనిచేస్తున్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న పార్లమెంట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సంవత్సరం ఇప్పుడు మళ్ళీ 6 నెలలు. ఫస్ట్ ఇయర్ 12.02% గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి. ఇప్పుడు రెండో క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఇది కరెంట్ ప్రైసెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. కాబట్టి ఫస్ట్ క్వార్టర్లో 40-42% గ్రోత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 56-57% గ్రోత్ వస్తుంది. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే, ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలు, పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సింప్లిఫై చేసుకుందాం. అయితే అకౌంటబిలిటీ ఆటోమేటిక్గా తీసుకొద్దాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం. నీతివంతమైన సమర్థవంతమైన పాలనలు ఇద్దాం. అదే సమయంలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందు చూపుతో ఆలోచించి ముందుకు పోదాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే
1 or 2 case studies I am telling you. సాగునీటి నిర్వహణ. I have seen in this country for a long time. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మీరు చూస్తే ఐ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్. నీళ్లు రాయలసీమ. నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, 10 ఏళ్లలో 8 ఏళ్ళు మాకు వేరుశనగ ఇస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు, ఎట్లా మీరు కాపాడుతారో చెప్పమంటే కడాన ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రడ్యూస్ చేసాం. ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో అనంతపూర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ది కంట్రీ. దట్ ఈస్ సబ్సిడీకి నాంది పలికింది అక్కడి నుంచే. రెండోది, లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉండే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా. నేను ఎప్పుడు ఇజ్రాయెల్తో కంపేర్ చేసేవాడిని. కనీసం వాళ్ళకి సముద్రం ఉంది, వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన. ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాం. అప్పట్లో 40 కోట్లు 30 కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులు అవి. రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు, ఆ చెరువు దగ్గర కొత్తపట్నం ఆ ప్రాంతం అది అనుకుంటాను, మళ్ళీ అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్లో నీళ్లు ఫాడర్ తీసుకెళ్ళాం. గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం. దట్ వర్ ద డేస్. టుడే యూ హ్యావ్ సీన్ నౌ వాట్ అనంతపూర్. అట్ వన్ స్టేజ్ అనంతపూర్లో నాకు డాక్టర్ ఏఐజీ నాగేశ్వర రెడ్డి ఒక మాట అన్నాడు, ఏం చేస్తారో నాకు తెలియదు, అనంతపూర్లో ఉండే వేరుశనగ తిన్న ఇవి కొన్ని కంటామినేషన్ అవన్నీ వస్తున్నాయి, బికాస్ ఆఫ్ వాటర్ లేదు, ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి, దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందు చూపుతో పనిచేసాం, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ కింద ఈరోజు ఖరీఫ్ అయిన తర్వాత 944 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉన్నాయి. ఇంకుండేది ఖరీఫ్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెల్ ఇన్ అడ్వాన్స్ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండోది, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేయాలని. దీనికి అనేక ప్రయత్నాలు చేశాం. నేను అన్నా హజారేని తీసుకొచ్చి ఇంకుడు గుంతలు దూవాం, రాజేంద్ర సింగ్ని తీసుకొచ్చి మొత్తం రివర్ టు రిడ్జ్ టు రివర్ కాన్సెప్ట్ తీసుకొని చెక్ డ్యాములు, సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఇవన్నీ కట్టాం. అడవుల చుట్టూరు కందకాలు దువ్వి అడవులో నీళ్లు కందకాల ద్వారా భూగర్భ జలాలు పెంచాం, చెక్ డ్యాములు కట్టాం. ఈరోజు దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. మనం కూడా ఏం చేసాం, అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చాం. ఒకప్పుడు 200-300 మీటర్లు ఉండే నీళ్లు 1000 ఫీట్లో ఉండేది కొన్ని ప్రాంతాల్లో. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవరేజ్ స్టేట్లో 6.07 మీటర్స్ లోతులో ఉన్నాం. నా ఆలోచన ఏంటంటే పోస్ట్ మాన్సూన్ 3 మీటర్స్, ప్రీ మాన్సూన్ 8 మీటర్స్, మనం లిఫ్ట్ చేయాల్సింది 5 మీటర్లు అంతే వాడుకోవాలి. నేనే ఓల్టా చట్టాన్ని తీసుకొచ్చాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని కూడా తీసుకొచ్చాను. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ వస్తే ఈ ఏరియాలు ప్రొహిబిటెడ్ అని, బోర్ వేయడానికి లేదు, పవర్ ఇవ్వడానికి లేదు పెట్టాం. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే 3 మీటర్లు తెస్తే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఎనర్జీకి లిఫ్టింగ్ ఖర్చు పెడుతున్నాం. 3 మీటర్లకు వస్తే 5,000 కోట్లు తగ్గుతుంది.